చాట్ తినాలంటే బయటికే వెళ్ళాలా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక కుక్కర్లో నానబెట్టిన ఎల్లో చిన్న ఒక పొటాటో వేసుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా ఉల్లిపాయలు ఒక 1½ ఉల్లిపాయ సరిపోతుంది. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కాస్త అవి రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ డామినేట్ చేస్తుంది. తర్వాత ఒక టొమాటో వేసుకొని కాస్త మగ్గించండి. టొమాటో సాఫ్ట్ అయ్యాక మనం ముందుగానే నానబెట్టుకున్న ఎల్లో చిన్న పొటాటో ఉంటుంది కదా, అది కూడాను దీంట్లో వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకొని బాగా ఆ చెన్నా పొటాటో కలిసేటట్టుగా మ్యాష్ చేయండి. మొత్తం అంతా డ్రై అయినంత వరకు కలపండి. అప్పుడు మనకి వాటర్ వేసుకున్నప్పుడు గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందన్నమాట. చాట్ ఎప్పుడు కూడా థిక్గా దించకూడదు, మరి అలానే పల్చగా దించకూడదు. కాస్త కన్సిస్టెన్సీ చూసుకుంటే బయట తిన్నట్టుగానే వేడి వేడి చాట్ రెడీ. నచ్చిందా? అయితే ఫాలో కొట్టొచ్చుగా.